ఫస్ట్ హాఫ్ ఆధార్ కొట్టేసిండు. చిరంజీవి యాక్ట్ 16 ఏళ్ళ వయసు, 16 ఏళ్ళ వయసు, మెగాస్టార్. మళ్ళా మన ముఠా మేస్త్రి సినిమా ఎలా ఉందో సేమ్ దానికన్నా 100%. అనిల్ రావుపూరి డైరెక్షన్ చాలా బాగుంది. ఓన్లీ బాస్. కాంబినేషన్ ఎలా ఉంది? అంటే ఎగ్జాగరేట్ చేసామంటే నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే చిరంజీవి పాత మూవీ ఐకానిక్ సీన్స్ అవన్నీ చాలా బాగా యూస్ చేసుకున్నాం. అవన్నీ ఎలివేటెడ్ సీన్స్ అండ్ వెంకీ మామ ఎంట్రెన్స్ అయితే అదిరిపోయింది అండ్ రెలవెంట్ టు ద స్టోరీ. ఆయన కావ్య పెట్టాడు అండ్ స్టోరీ కూడా ఉంది. దేర్ ఆర్ నో కైండ్ ఆఫ్ జబర్దస్త్ జోక్స్. నార్మల్గానే అంటే ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ కొట్టేస్తాడు అనిల్ రావుపూడి. సంక్రాంతి విన్నారు క్లియర్ కట్ గా అనిల్ రావుపూడి ఈ సంక్రాంతికి. ఎందుకంటే రాజస్థాన్ పోయింది ఆల్రెడీ. ఆ డిస్ప్లేట్ తోటి ఈ మూవీకి వచ్చాను. ఫుల్ ఎంటర్టైన్మెంట్ తోటి అసలు చాలా హెవీగా చూపించాడు. ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్స్ కి ఖచ్చితంగా రీచ్ అవుతుంది సినిమా. అసలు ఒక్క పాయింట్ కూడా నెగిటివ్ పెట్టడానికి లేదు. ఫుల్ అండ్ విక్టరీ వెంకటేష్ గారిని వాడుకున్న తీరు అయితే నా భూత నా భవిష్యత్తు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది సినిమా. రేపటి నుంచి ఖచ్చితంగా ఫ్యామిలీస్ ఏదైతే కోరుకుంటున్నారో, ఫ్యామిలీస్ ఆడియన్స్ ఏదైతే కోరుకుంటున్నారో ఆ ఎంటర్టైన్మెంట్ని అనిల్ గారు ఖచ్చితంగా ఇచ్చారు. ఫస్ట్ హాఫ్కి అసలు ఆడియన్స్ పిచ్చిగా ఎంజాయ్ చేశారు. సెకండ్ హాఫ్లో మాస్ వెంకటేష్ కానీ మాస్ పర్ఫార్మెన్స్ కానీ మాస్ రిలేషన్ కానీ అసలు నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పచ్చు. చాలా బాగుంది. సంక్రాంతికి వచ్చిన సూపర్ హిట్ సినిమా, పక్కా ఎంటర్టైనర్ మూవీ. సంక్రాంతికి ఏది కావాలో పక్కాగా అదే ఉంది. ఎంటర్టైనర్ ఫుల్. ఈ సంక్రాంతికి సరిపోద్ది. ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కి టికెట్లు దొరకవు, ఫ్యామిలీస్ కి టికెట్లు దొరకవు. ఎంటర్టైన్మెంట్ పక్కాగా ఉంది. అనిల్ రావిపూడి సంక్రాంతికి ఏం కావాలో అదే కొట్టాడు. మొత్తం ఫ్యామిలీతోనే చూస్తారు. మామూలు వాళ్ళకి కష్టం, ఫ్యామిలీలకు కూడా టికెట్లు దొరకడం కష్టం. డాన్స్ అదర్ కొట్టాడు. చిరు చూడడానికి అదిరిపోయాడు. అన్ని సాంగ్స్ అదిరిపోయినాయి. చిరు బాడీ లాంగ్వేజ్ అదిరిపోయింది. ఈజ్ లుకింగ్ వెరీ వెరీ యంగ్. శంకర్ దాదా MBBS కి ఎలా ఉన్నాడు మళ్ళీ ఇప్పుడు అలా ఉన్నాడు. జస్ట్ 20 years మధ్యలో అంతే గ్యాప్. ఎలా అనిపించింది? బాగుంటే నాకు ఒక సీన్ నచ్చింది. ఒకసారి వెంకటేష్ మళ్ళీ చిరంజీవి ఒకసారి సేమ్ ఫైటింగ్ చేస్తారు. అప్పుడు నాకు నచ్చింది. శంకర్ ప్రసాద్ కంపల్సరీ ఫస్ట్ ప్లేస్ లో ఉంటాడు. సూపర్ ఎక్సలెంట్ గా ఉంది. చాలా సంక్రాంతికి అంతా తుక్కే. వెంకటేష్ వచ్చిన తర్వాత కూడా ఇంకా చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఒకప్పుడు చంటి సినిమా, ఒకప్పుడు కూలీ నెంబర్ 1. సో వాటన్నిటి టాప్ రికార్డ్ బ్రేక్ చేస్తుంది. వెంకటేష్ కూడా చాలా, ఇద్దరు కాంబినేషన్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు. ఈ సంక్రాంతికి మంచి ఊపి. సాంగ్స్ బాగున్నాయి. సో స్టోరీ కూడా బాగుంది. సో ఫ్యామిలీ అందరు కూడా కలిసి చూడొచ్చు. సో లీడర్ అన్నది కూడా కొంత కనపడింది. ఫస్ట్ లీడర్ అన్నది కూడా ఎక్సలెంట్ గా ఉంది. చాలా చాలా బాగుంది. చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంది. సో ఈ సంక్రాంతికి అంతా ధమాకా అంతా. సో ఈ సినిమానే చాలా ఎక్సలెంట్ గా ఉంది. చూడటానికి ఎక్కడ కూడా మా ఏజ్ వాళ్ళు కూడా ఎక్కడ బోర్ కొట్టలేదు. బోర్ కూడా ఎక్కడ కొట్టలేదు. అసలు ఎక్కడ కూడా సినిమా అన్న అసలు చూస్తున్న ఫీలింగ్ అన్ని మర్చిపోయాం. అసలు థియేటర్కి వచ్చిన తర్వాత అన్ని గుర్తు. పాట కూడా పెట్టారు చాలా పాటలు. సో పాట పాటలు పెట్టినప్పుడు కూడా చాలా అసలు మూమెంట్
హాల్ మొత్తం దద్దరిల్లింది, సినిమా హాల్ మొత్తం. శ్రీరామ థియేటర్ లో అసలు ఈ సంక్రాంతి మొత్తం కూడా ఒక 15-20 days, ఒక 1 month ఇలాగే ఉంటుంది. అసలు టికెట్స్ కూడా దొరకవు 1 month వరకు నాకు తెలిసి. చాలా ఎక్సలెంట్ గా ఉంది, బాగుంది. చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంది, ఎక్సలెంట్. వెంకటేష్ గారికి చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత నేను ఎప్పుడెప్పుడు పాత సినిమా వచ్చాను. బాగుందక్క, బాగుంది. మీరు చెప్పాలంటే చిరంజీవి స్క్రీన్ ప్రెసెన్స్ మాత్రం పర్ఫెక్ట్ ఉండే మూవీలో. అలానే ఫస్ట్ హాఫ్ అయితే బ్రిలియంట్ ఉండే. సెకండ్ హాఫ్ కూడా బాగుంది, బట్ కొంచెం లాగ్ అనిపించింది సెకండ్ హాఫ్. తర్వాత వెంకీ వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ బూషప్ అయింది మూవీ. ఆ నయనతార ఇంకా చిరంజీవి సీన్స్ మాత్రం పర్ఫెక్ట్ ఉన్నాయి. లైక్ స్టార్టింగ్ లో చాలా ట్రోల్ చేశారు మీసాల పిల్ల సాంగ్ అన్నప్పుడు. సో ఈ మూవీ చూసిన తర్వాతనే వాళ్ళు ఏమైనా మాట్లాడాలని అడుగుతున్నా. యాక్చువల్ గా నేను కూడా అంత హోప్స్ తో రాలేదు, చాలా మందికి హోప్స్ కూడా లేవు అక్క. చాలా మంది లేకుండే. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని, చిరంజీవి మూవీస్ కానీ వచ్చాను. ఇంకా ఆ ఓజీ మూవీకి వెళ్ళినప్పుడు ఎట్లా అరిసానో చిరంజీవి స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్నప్పుడు కూడా అంతే. అట్లా బాస్ కనిపిస్తే చాలు. ఇంకా ఏ సీన్ బాగా నచ్చింది? ఆ సెకండ్ హాఫ్ లో ఫస్ట్ హాఫ్ ఎండింగ్ లోనే చిరంజీవి ఎంట్రీ ఉంటది నయనతార వాళ్ళ ఇంట్లోకి. అప్పుడు బాగా నచ్చింది అక్క. ఇంకా అక్కడ లైక్ జోక్స్ అయినా వాళ్ళ మామతో ఆడుకోవడం ఇట్లాంటివి అన్ని చాలా పర్ఫెక్ట్ అనిపించాయి మూవీ. అది నా ఫేవరెట్ సీన్. ఇంకా హీరోయిన్ బాగా సెట్ అయిందా నయనతార? చెప్పారు కదా మనకి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వావ్ అని. ఇంకా అంతే, అంతకంటే ఏం చెప్పలేము. అంతే బెస్ట్. ఓల్డ్ సాంగ్స్ ఎక్కువ పెట్టినట్టు అనిపించలేదా? ఏమనిపించలేదు, కరెక్ట్ సింక్ లో పెట్టారు అన్ని. పెట్టినవి కూడా కరెక్ట్ సింక్ లో పెట్టారు. ఇంకా చిరంజీవి స్టెప్స్ కూడా బాగా చేశారు. స్టార్టింగ్ సాంగ్ నుంచే స్టెప్స్ అన్ని బాగా చేశారు. స్టెప్స్ గురించి కూడా బాగా ట్రోల్ చేశారు. అందరికి రాడ్ దింపింది. ఇంకా అనిల్ రావుపూడి కలెక్షన్స్ బద్దలు కొట్టిద్దా ఈ మూవీ? అవ్వచ్చు, చెప్పలేమక్క. మనకి సంక్రాంతికి వస్తున్నాం ఉంది కదా, సో దానికి బ్రేక్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి బాగానే. సంక్రాంతి సమ్మర్ మూవీ అనుకోవచ్చు. అనుకోవచ్చు. మేబీ అంటే సినిమా రిలీజ్ గురించి చాలా మంది టీవీ సీరియల్ అన్నారు. అవును. వాళ్ళందరికీ ఇంకా రాడ్ దింపిందనే చెప్పాలి అన్న. అనిల్ రావుని రాడ్ దింపిందనే చెప్పాలి. వాళ్ళు ట్రోల్ చేసిన వాళ్ళని పట్టించుకోవడం వేస్ట్. మూవీ చూసిన తర్వాత ట్రోల్ చేయమని అడుగుతున్నాను. లేదన్న, సంక్రాంతి వస్తున్నంత పోలిస్తే క్రింజ్ లేదు అసలు చెప్పాలంటే. కొంచెం అండ్ ఇంకా అందరు నవ్వుకోవడానికి కొంచెం ఉంటది అన్న ప్రతి మూవీలో. అట్లా లిటిల్ బిట్ ఉంది కానీ మరీ మొత్తం క్రింజ్ అని చెప్పను. పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేశారు. మనకి కామెడీ అన్న, కామెడీ నెక్స్ట్ ఫైట్ సీన్స్ కూడా బాగా ప్లేస్ అనిపించాము. ఎమోషన్ పండింది అన్న. లైక్ ఫాదర్ ఎమోషన్ ఉంటది, ఈ వైఫ్ అండ్ హస్బెండ్ గురించి కొంచెం ఉంటుంది. రేటింగ్ ఎంత ఇస్తావు చెప్పు? 5 కి ఒక 4.7 అట్లా ఇస్తాను. ఇంకా 3 అంటే కొంచెం ఉంటే కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి మూవీలో చెప్పాలంటే. గ్రాఫిక్ విఎఫ్ఎక్స్ కొంచెం బ్యాడే ఉన్నాయి. ఎలా ఉంది మూవీ? బాగుంది. బుక్ స్టెప్ తెలుసా నీకు? చూసావా? నచ్చిందా? నచ్చింది. ఇంకా హాఫ్ పార్ట్ కి వెళ్తుంది. బాగుంది. మెగాస్టార్ చాలా బాగుంది, అదిరిపోయింది. ఒక స్టెప్. ఓకే, స్ట్రాంగ్ గా యాక్టింగ్ చేస్తున్నారు. ఆయన ఎట్లా అయితే నాకు మెయిన్ గా ఏం నచ్చిందంటే ఆయన ఎట్లా అయితే వాళ్ళ పిల్లల కోసం ఫైట్ చేశారో, సో అది నాకు ఎక్కువ నచ్చింది. లైక్ యాజ్ అ ఫాదర్, లైక్ హౌ వి ఫౌట్ ఫర్ హిస్ చిల్డ్రన్, అది నాకు చాలా నచ్చింది. వెంకటేష్ గారు వచ్చిన తర్వాత యాక్టింగ్ ఎలా అనిపించింది? వెంకటేష్ ఇద్దరు కాంబినేషన్ ఒక బెస్ట్ ఫ్రెండ్స్ జోడీలా అనిపించింది. హీరోయిన్ ఎలా అనిపించింది? హీరోయిన్ బాగుంది. యా, షీ వాస్ బ్యూటిఫుల్. యా, దర్ కాంబినేషన్ ఒక ట్విన్స్ బ్రదర్స్ లాగే అనిపించాయి చూస్తుంటే. వాళ్ళిద్దరిది కూడా అదిరిపోయింది, వాళ్ళిద్దరిది కూడా యాక్టింగ్ అదిరిపోయింది కలిసి చేసినప్పుడు. కామెడీ కైండ్ నార్మల్, బాగా నవ్వు వచ్చింది. అంటే మూవీని కిడ్స్ ఇష్టపడతారా? ఇష్టపడతారు. కామెడీ సీన్స్ అన్ని బాగున్నాయి. బాగున్నాయి.
ఓకే నీ మోస్ట్ ఫేవరెట్ ఎలిమెంట్ ఏంటి మూవీలో? ద ఫాదర్ ఎలిమెంట్. ఓకే వెరీ ఓల్డ్ సాంగ్స్ ఆర్ దేర్ నా చిరంజీవి గారి రిఫరెన్సెస్ ఉన్నాయి కదా, ఎలా అనిపించింది? ఓల్డ్ సాంగ్స్ చిరంజీవి సాంగ్స్ అయినా కూడా అనిపించింది అంటే పాత పాటలు కూడా ఉన్నాయి కదా సినిమాలో, ఎంజాయ్ చేశారా వాటిని ఎంజాయ్ చేసా కానీ కొత్త పాటలే న్యూగా ఇప్పుడు రిలీజ్ అయినవే కొంచెం ఇంకా ఎక్కువ అమేజింగ్ గా అనిపించాయి, అది ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేశాను. ఓకే థ్యాంక్ యూ.